అంటే ఇప్పుడు పార్టీ మారే క్రమంలో ఈ విధమైన మాటలు వస్తున్నాయా, లేకపోతే ముందు నుంచి ఉన్నటువంటి వాదనేనా ఇది? పార్టీకి మారేటటువంటి ఎందుకు మారాల్సి వచ్చింది అనేది నేను చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు వదిలేశాననేటటువంటిది నేను చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వదలాల్సి వచ్చింది అనేటటువంటిది, అంటే వేరే పార్టీలో చేరే ఆలోచనతో నేను వదలలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని వదలాలి అనేటటువంటిది ఫస్ట్ డెసిషన్. ఎందుకు అంటే మరి పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్ ప్రకారంగా పార్టీ లైన్ క్రాస్ అయ్యి హ్యూమిలేటింగ్గా కొంతమంది లీడర్స్ని మాట్లాడినటువంటి సందర్భాల్లో మరి ఆ లైన్ క్రాస్ అవుతున్నప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదు? ఖచ్చితంగా ఇంటర్నల్గా మాట్లాడాను, మరి ఫైట్ చేశాను. ఓకే, ఇంటర్నల్గా మాట్లాడాను, ఫైట్ చేశాను. చేంజ్ అవ్వకపోతే చాలా నష్టపోతాము అనేటటువంటి ఈ యాటిట్యూడే సరైనది కాదనేటటువంటి చాలా గట్టిగా మాట్లాడాను. ఎంత చేయాలో అంతవరకే చేయగలము. ఏ సిస్టంలోనైనా ఎంతవరకు మనం వెళ్ళగలమో అంతవరకే వెళ్ళగలం. అయితే మీరు విమెన్ కమిషన్ చైర్పర్సన్ కాబట్టి బేసిక్గా ఆ మధ్య కాలంలో వచ్చినటువంటి కొన్ని రూమర్లు, అంటే అమ్మాయిలు మిస్సింగ్లు కానివ్వండి, లేకపోతే రేప్ అటెంప్ట్లు కానివ్వండి, ఆడవాళ్ళలో బేసిక్గా ఏపీ రాష్ట్రం ఏదైతే ఉందో ఆడవాళ్ళ క్రైమ్ రేట్లో 3rd ప్లేస్లో ఉంది. దీనికి మీ సమాధానం ఏంటి? యాజ్ ఎ విమెన్, ఎక్స్ విమెన్ కమిషన్ చైర్మన్గా. ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ప్రకారము దేశంలోనే మహిళల పట్ల క్రైమ్ రేటు పెరిగింది. ఏపీకి సంబంధించి వచ్చినప్పుడు ఇంతకు ముందు ఎట్లా ఉందో దాని రేషియోలోనే పెరుగుతున్నాయి క్రైమ్ అనేటటువంటిది. ఇంతకు ముందు నుంచి ఎట్లా జరిగిందో దాని రేషియోలోనే పెరుగుతుంది. ప్రధానంగా ఇక్కడికి మన దగ్గరకు వచ్చినప్పుడు యాక్చువల్గా సరైనటువంటి ఒక పోలీసింగ్ జరగడం లేదు. ఉమెన్ ఇష్యూస్కి సంబంధించి దానికి చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత తీసుకోవడానికి యంత్రాంగం సరైనటువంటి ఒక మెకానిజం లేదు, ఇక్కడ సరిపోయినటువంటి పోలీసు ఫోర్స్ లేదు, అదేవిధంగా అవేర్నెస్ లేదు, ఆ సెన్సిటివిటీ లేదు. ఉమెన్ ఇష్యూస్ పట్ల ఎట్లా వ్యవహరించాలనేటటువంటిది ఆ సెన్సిటివిటీ కూడా డిపార్ట్మెంట్లో చాలా తక్కువైంది. ఒకటి జరుగుతున్నటువంటి బయట నుంచి జరుగుతున్నటువంటిది ఒక టెక్నాలజీ కూడా ఈరోజు అనేక రకాలుగా దుర్వినియోగం అవుతుంది. ఆ క్రమంలో క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది. ఈరోజున కాలేజ్ స్టూడెంట్స్ కూడా కాదు, హై స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా ఒక పక్కదారి పట్టడం అనేటటువంటి జరుగుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా సొసైటీ మౌల్డ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది గవర్నమెంట్ సొసైటీ బాధ్యత అనుకుంటుంది, గవర్నమెంట్ బాధ్యత అనుకోవడం లేదు. గవర్నమెంట్ చేయాల్సినటువంటిది అడ్మినిస్ట్రేషను, లేకపోతే లా అండ్ ఆర్డరు, వీటికి ప్రయారిటీ ఇస్తుంది తప్ప మనుషుల ఆలోచనలు, సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులు, లేకపోతే ఈ యంగర్ జనరేషన్లో వస్తున్నటువంటి చేంజెస్ మీద, అవేర్నెస్ మీద ఎక్కడ దృష్టి పెట్టారు మీరు? ఇప్పుడు ఏ ప్రైవేట్ కాలేజెస్ చూడండి, గవర్నమెంట్ కాలేజెస్ చూడండి, ఎక్కడైనా సరే పిల్లలకి కౌన్సిలింగ్ అనేటటువంటిది ఒక్క క్లాస్ అన్నా జరుగుతుందా? వాళ్ళ ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద కానీ, మెంటల్ ఎడ్యుకేషన్ మీద కానీ అస్సలు ఫోకస్ ఉండడం లేదు. దాని ఫలితంగా క్రైమ్ రేటు పెరుగుతూ ఉంది. మనం క్రైమ్ జరిగిన తర్వాత లా అండ్ ఆర్డర్ విషయాలు మాట్లాడుతున్నాం తప్ప క్రైమ్ జరగకుండా గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేటటువంటి విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. అంటే మరి జగన్ ప్రభుత్వంలో ఈ విధమైన ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ప్యాటర్న్ ఏదైతే ఉందో అది జరిగిందా? అసలు ఎవరి గవర్నమెంట్లో జరగడం లేదు. జగన్ గవర్నమెంట్లో జరిగిందని నేను ఎప్పుడు చెప్పలేదే. ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా జగన్ గవర్నమెంట్లో చాలా అద్భుతమైనటువంటి మార్పు మహిళల విషయాల్లో వస్తుందని నేను ఎప్పుడు చెప్పలేదు. ఈ విషయంలో ఎప్పుడు కూడా గవర్నమెంట్స్ వెనకబడి ఉంటున్నాయి. రిఫార్మిజం అనేటటువంటిది మా పని కాదు అని గవర్నమెంట్ అనుకోవడం వల్ల వస్తున్నటువంటి సమస్య మహిళల మీద జరుగుతున్నటువంటి నేరాలు.